ఫస్ట్ మీరు మీ కెరీర్ బిగినింగ్ నుంచి స్టార్ట్ చేస్తే మీరు ఇండస్ట్రీకి రాకముందు మీరు ఒక డిస్కో డాన్సర్ అని విన్నాను, నిజమేనా? త్యాగరాయ కన్సెప్ట్లో చేశాను ఒకసారి. దానికి అమర్మోహన్ అని ఉండేవారు, కార్టూన్లు వేసేవారు. అవును, అమర్మోహన్. అవును, విన్నాను. మోహన్ అన్నతనేమో ఇప్పుడు సూర్యదేవర రామ్మోహన్ రావు అండి. అమర్ అన్నతను అమరేశ్వరరావు. జీవి అమరేశ్వరరావు. మేమంతా రూమ్మేట్స్ ఎక్కడ అడిగిమెట్లో. జి అమరేశ్వరరావు. మేమంతా అడిగిమెట్లో రూమ్మేట్స్ మేమందరం. 79 ఆ టైము. తనకి డాన్స్ ఇంట్రెస్ట్ ఉండేది అమర్కి. తనతో పాటు నేను నేర్చుకుని ఒక విధంగా నేర్చుకోవడం కూడా ఇటు రావడం జరిగింది నాకు. హలో రవీంద్రబాబు మన త్యాగరాయ కన్సెప్ట్లు ఇచ్చినప్పుడు 80s ఎప్పుడు వచ్చిరని డ్యాన్స్. ఓకే ఓకే. అండ్ బిఫోర్ ఇండస్ట్రీకి రాకముందు ఒక ఇంగ్లీష్ పిక్చర్ ఏమైనా చేశారా, యాక్ట్ చేశారా మీరు? ఇంగ్లీష్ పిక్చర్ కాదు కానీ మా చుట్టాలు అండి భాస్కర్ రాజు గారని శంకరమఠలో ఉంటారు. వాళ్ళకి ప్రింటింగ్ ప్రెస్ ఉండేది, టైప్ ఇన్స్టిట్యూట్ కూడా ఉండేది. వాళ్ళు ఇంగ్లీషు సినిమా ఒకటి తీస్తే నేను ఏదన్నా పట్టుకుంటే వదలను. వాళ్ళకి నరకం చూపించాను. ఇది ఒక షార్ట్లో 2 షార్ట్లు చేసిన. రిలీజ్ కాలేదు? రిలీజ్ అయిందండి. రిలీజ్ అయింది. సుదర్శన్ సంధ్యలోనో అది మార్నింగ్ షోలో ఆడే మా భూమి ఆ టైం అనమాట. అంతకన్నా ముందు. పేరు ఏంటండి? దాని పేరు ఏదో ఉందండి, ఏదో పేరు ఉంది, మర్చిపోయింది. చాలా మంజు భార్గవి గారు మీతో చేసిన బిగినింగ్ డేస్లో ఏదైనా చేశారు, అదేనా సార్? అది నాకు ఒకసారి భీమవరంలో ఉండగా హెల్త్ బాగాలే. ఓకే. బాబుతో వైజాగ్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. నా జీవితం అంతా ఎత్తుపల్లాలి, ఇప్పుడు చచ్చిపోతున్నారు అక్కడ. ఆ టైంలో కేజీహెచ్లో జాయిన్ చేశారు. వీడు ఇంకా బతకడం అనుకున్న టైమే. కేజీహెచ్లో జాయిన్ చేశాక ఒక 1 వీక్ 10 డేస్ ఉన్నాకంటే నాకు ఎక్కడ షూటింగ్ జరుగుతుంది, అంతులేని వింత కథ, కె రాఘవ్ గారిదండి. ఇప్పుడు 102 ఏళ్ళ ఆయనకి, ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ జరుగుతుందంటే వెళ్ళి ఆయన దగ్గర కూర్చునేవాడిని. ఈవినింగ్ నాకు కేజీహెచ్కి డౌన్లో పెట్రోల్ బంక్ ఉండేది, అక్కడ చిన్న హోటల్లో వాళ్ళు ఉండేవారు. కూర్చుంటే యాక్ట్ చేస్తాను సార్ అని ఏంటి హాస్పిటల్ బెడ్ నుంచి వచ్చి. అప్పుడు రజనీకాంత్ ఫీవర్ కూడా ఉండేది నాకు. కొత్తగా కళ్ళజోడు ఇలా పెట్టడాలు అవన్నీ. వాళ్ళే బీచ్ రోడ్లో అక్కడ తీసుకెళ్ళి మంజు భార్గవ్ గారు స్విమ్మింగ్ డ్రెస్లో వస్తుంటే ఒక స్కూటర్ మీద ఇద్దరు కలిసి వస్తుంటాం, దిగి ఆమెను చూడటం అలాంటిది ఎక్స్ప్రెషన్. ఫస్ట్ నేను స్క్రీన్ మీద కనిపించడం అన్నది అదే అంతులేని వింత కదా. 78 ఎప్పుడు అది, 78 79 78. దానికి ఎందుకు ఇబ్బందిగా ఫీల్ అయ్యారు మీరు? మంజు భార్గవి గారు ఇబ్బంది ఏం ఫీల్ అవ్వలేదు. ఇది భలేవారు ఆవిడ చేయటం ఇబ్బంది ఏంటండి. శంకరాభరణం లాంటి కళాఖండం చేసిన ఆవిడ ఇబ్బంది కాదు. ఇది ఎలా తెలిసింది మీకు అని ఫస్ట్ చిన్న షాక్ ఉంటుంది కదా, ఇది ఎలా తెలిసింది దీనికని ఎప్పుడు ఇంటర్వ్యూలో చెప్పుంటాను నేను. అంతులేని వింత కదండి 78 కె రాఘవ్ గారిది. దాంట్లో 2 క్లోజులు కనిపిస్తాను నేను. ఫస్ట్ ఫిల్మ్ అదే. దురద ఎక్కడ పోతుంది. ఇవన్నీ ఈ సాఫ్ట్ కంటెంట్ వదిలేస్తే మీలో అసలు ఒక భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉందని. అసలు మీరు ఇండస్ట్రీకి వచ్చే ముందు బస్ స్టాండ్లో ఒక వ్యక్తిని కత్తితో పొడిచి సిటీకి వచ్చారంట, హైదరాబాద్కి ఇండస్ట్రీకి. ఇది ఎంతవరకు నిజం? నేను చెప్పానుగా, నేను ఉట్టేప్పుడే అబద్ధాలు చెప్పాను, ఉక్కుసూటిగా ఉంటా. ఇది అనుకోని పరిస్థితిలో జరిగింది. దీని జరగడానికి కారణం ఏంటంటే మా ఫాదర్ డిఎన్ఆర్ కాలేజీలో జాబ్ చేసేవారు, పీజీలో. ఒకరోజు ఆయన డిఎన్ఆర్ కాలేజీ నుంచి ఇంటికి వస్తుంటే ఒక పెళ్లి జరుగుతుంది. పాలకొల్లు వాళ్ళ సంబంధం భీమవరాన్ని ఇచ్చారు. పాలకొల్లు నుంచి కొంతమంది ఎక్కడికి వచ్చారు. కారు ఏదో మా ఫాదర్ నడిపే వ్యాను, ఆ కారు ఏదో అడ్డు ఉండటం, పెద్ద గొడవ అవటం. మా ఫాదరు సాఫ్ట్ కన్నారు. రామరాజు గారు అంటే కొంచెం మంచి పేరే, పెద్ద మన టైపు కాదు. ఆయన తోటి ఏదో జరిగింది అవతల వ్యక్తి. నాకు మనం ఎలా ఉండేవాళ్ళంటే భీమవరాన్ని ఎప్పుడు అమ్మాయిలు నేర్పించడం కానీ అలాంటి ఎప్పుడు లేవు. కాలేజీకి వెళ్ళేవాడిని కాదు. కత్తి కాలుకి కట్టుకుని సాక్స్లో కత్తి పెట్టుకునేవాడిని. నేను ఒక స్టైల్ కింద ఫీల్ అయ్యేవాడిని ఆ వయసులో నాకు నేనే. ఎందుకంటే సినిమా ప్రభావమా లేకపోతే చుట్టుపక్కల నేను అందరూ రెగ్యులర్గా ఉండేవాళ్ళ బిహేవ్ చేసేవాడిని కాదు, రఫ్గా ఉండేవాడిని చాలా. ఏదైనా వస్తే 5 నిమిషాలు తేలిపోవాలి. నాకు ఇప్పటికీ అదే మెంటాలిటీ. ఏదైనా వస్తే 5 నిమిషాలు తేలిపోవాలి. అది కోపం అయినా ప్రేమ అయినా ఏదైనా సరే. నేను ఫ్రెండ్స్ ఏదో ఆడుకుంటుంటే మీ నాన్నను ఎవరో వచ్చారా కొట్టుకున్నారా, వాళ్ళు బస్ స్టాండ్ సైడ్ వెళ్ళారన్నారు. ఇంటికి వెళ్ళి కత్తి ఇంటికి వెళ్ళి వంటింట్లో ఉండే కత్తే తీసుకుని డైరెక్ట్గా బస్ స్టాండ్ దొరికేశాడు. ఈడే అని చెప్పి మా ఫాదర్ కూడా తీసుకెళ్ళిపోయా. ఈడే అని చెప్పారు.
చెవట వాల్సి నాకు ఇంకా ఎక్కడ పొడిచాను ఏం పొడిచాను నాకు తెలియదు. రక్తం నన్ను అక్కడి నుంచి తప్పించారు. గంటా వెంకటేశ్వరరావు అని భీమవరం నాకు ఫోటో స్టూడియో ఉంటుంది, నా ఫ్రెండ్ అతను. వెంటనే అతను వాళ్ళ ఊరి దగ్గరలోనే వెస్ట్ గోదావరి దగ్గర ఉంటే నన్ను అక్కడ తీసుకెళ్ళారు. అది చేయటం చాలా తప్పది, ఆ ఎమోషన్లో చేశాను. కానీ అది వయసు ఎంత అండి ఇప్పుడు? 18-19 ఉంటాయి. అంత ఇష్యూ ఏం కాలేదా? పోలీస్ కేసు ఇష్యూ అవుతుందండి. ఇష్యూ అయిన ఊరంతా మాదేగా, పెద్ద ఇష్యూ అయింది. కొన్నాళ్ళు ఈ రోజు చల్లబడిపోయింది. దాని తర్వాత నా కళ్ళు సినిమా రిలీజ్ అయ్యాక ఎంత గొప్ప వాళ్ళు ఉంటారు చూడండి. అతను హాస్పిటల్లో కొన్నాళ్ళు ఉన్నాడు, వచ్చేసాడు. పోలీసులు అది అప్పట్లో మేనేజ్ చేస్తుంటారు పెద్దవాళ్ళందరూ కలిపి, మా ఊళ్ళో అందరూ కలిపి. కళ్ళు సినిమా రిలీజ్ అయ్యాక పాలకొల్లో సన్మానం పెట్టి, నేను ఎంత మూర్ఖున్నా చెప్పడం చెప్తున్నారు ఉండదు. పాలకొల్లో సన్మానం పెట్టారు. మా ఇంట్లో వాళ్ళు కానీ పక్కలు కానీ వెళ్ళొద్దురా నువ్వు పాలకొల్లు, నీకు తెలియదు వెళ్ళొద్దు అన్నారు. నాకు సన్మానం చేసిన వాళ్ళేనండి. అతను ఎవరైతే పొడవబడ్డాడో వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి వాళ్ళకి ఒక నాటక పరిషత్ ఏదో ఉంది, వాళ్ళు సన్మానం చేశారు. కానీ పాపం తర్వాత వాళ్ళు చాలా బాగా మాట్లాడారు. వాళ్ళ ఇంట్లో నేను భోజనం చేశాను. గ్రేట్ పర్సన్. గుడ్. అండ్ మీరు ఏంటి ఉస్మానియా యూనివర్సిటీకి దగ్గరలో విద్యానగర్లో నక్సల్స్లో జాయిన్ అవ్వడానికి ఒక గన్ తీసుకునే ప్రయత్నం కూడా చేశారు. గన్ తీసుకోలేదు సార్, గన్ తీసుకోలేదు కానండి. చెప్పాను కదండి, నేను చాలా ఎమోషనల్ ఫీల్ ఉని కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉండేవాడిని. చాలా ఇంచుమించు 10th క్లాసు నన్ను సూర్య కాన్వెంట్, నేను పిఎస్ రాజు గారు అండి కరుడు కట్టిన వాళ్ళు కూడా వాళ్ళని తిన్నగా చేసేవాడు. ఆయన దెబ్బలకి అసలు నక్షత్రాలు అంటారు నిజంగా కనిపించిపోతాయి. 10th క్లాస్ ఫెయిల్ అయితే నన్ను నా జీవితం అంతా ఎస్ఐహెచ్ బీరం హై స్కూల్, డిఎన్ఆర్ కాలేజీ, నాకు అదే క్యాంపస్, వేరే క్యాంపస్ తెలియదు మాకు. మధ్యలో మా మదరాలు ఏం చేశారు, పిఎస్ రాజు గారి దగ్గర జాయిన్ చేశారు సూర్య కాన్వెంట్ అని. ఆయన లెగటం కొట్టడం స్టార్ట్ చేస్తే మళ్ళీ పడుకునేటప్పుడు ఆపుతాడు. ఎలాంటి వాళ్ళంటే అండి దారుణమైన వ్యక్తులు కూడా ఆయన సాఫ్ చేసేవాడు. ఆయన దగ్గర ఉండగానే నాకు ఒక లెసన్ వచ్చింది ఇంగ్లీష్ది, ఒకటే నా జీవితంలో ఎప్పటికీ గుర్తుంది. అది ద రూల్ ఆఫ్ ద రోడ్ మీన్స్ ద రైట్ ఆఫ్ కండక్టింగ్ ఆఫ్ సెల్స్ ఇన్ సర్టెన్ మెడిసిన్. ఆయన కొట్టిన దెబ్బలకి ఇది అంత గుర్తు. 35 years క్రితం జరిగింది కూడా గుర్తుందంటే ఆ రేంజ్లో కొట్టు. నన్ను తలకిందులుగా ఏలాడి కొట్టిన రోజులు కూడా ఉన్నాయండి. నాకు తెలియని విషయం ఏంటంటే దొంగసాటికి నేను సినిమాకి వెళ్తే అక్కడ సినిమాకి వెళ్ళటం అన్నది మహాపాపం. భీమవరం ఎంత ఉందండి మా చిన్నప్పుడు, ఇప్పుడంటే పెరిగిపోయింది కానీ చిన్న ఊరు అది. ఆ ఊరిలో ఒకళ్ళు తీసిపోతుంది, పలానా రావరాజు గారు అబ్బాయి, పలానా నీళ్ళు ఇలా చెప్పేసుకుంటారు. కరెక్ట్గా నేను వెళ్ళి రొట్టి ఎదురుగుండా ఉన్నాడు సార్. అలాగా మామూలుగానే అతను చూస్తే భయం, కళ్ళు ఇంత ఉంటాయి, కళ్ళు ఇలా పెట్టి ఇలా చూచాడు. నేను అయిపోయిన బాబు ఈరోజుతో అనుకున్నాను. భుజం మీద చేయండి, క్లాస్లో ఉన్న తీసుకొచ్చి స్టూడెంట్స్ అందరినీ అలా కూర్చోబెట్టి, మన శివాజీకి చాలా మంచి మార్కులు వస్తున్నాయి కాబట్టి అప్పుడే కాళ్ళు కడుతున్నారు, ఒకళ్ళు కాళ్ళు కడుతున్నారు, కేవో మిగిలిన చాలా మంచి మార్కులు వస్తున్నాయి కాబట్టి ఇతను మనకు తెలిసిన విద్యనే సన్మానించుకుందామని చెప్పి కట్ చేస్తే ఫ్యాన్కి తిరగేసి కడతానండి. లబో దిబో అంటే కర్ర తీసుకుంటే ఈపీ మీద కొట్టిన దెబ్బలకండి ఇలా కాదు. ఒక విధంగా ఆయన మీద కోపం వచ్చి మనం నక్సలైట్లో గెలిపి ఏదైనా సాధిద్దాం నాకు కోరిక. నాకు సింధూరం సినిమా చూసారా? సింధూరం సినిమాలో మా రవితేజ క్యారెక్టర్ నా ఒరిజినల్ క్యారెక్టర్. యాజ్ ఇట్ ఈజ్గా మా రవితేజ ఏ క్యారెక్టర్ అయితే మా కృష్ణవంశీ సినిమాలో సింధూరం సినిమాలో చేశాడో నా క్యారెక్టర్ అదే. నాకు గన్స్ అంటే పిచ్చండి. నాకు నక్సలైట్లు వాళ్ళ భావాలు పాపం వాళ్ళు చేసే అవి కాదు నా బుర్రలో ఉన్నది. అడవిలోకి వెళ్ళిపోయి ఒక గన్ ఇలా వేసుకుని వాళ్ళు వెనకాల తిరగటం నాకు అది ఒక హీరోయిజం అనమాట. అది ఎప్పుడు పట్టిందో నేను హైదరాబాద్ వచ్చానండి. ఇక్కడికి వచ్చిన ఎంక్వైరీ ఏంటి, ఎక్కడ ఉంటారు వీళ్ళు అన్నప్పుడు ఫస్ట్ టైము నేను చూసింది గద్దర్ గారిని. 79, 80, 81 కరెక్ట్గా చెప్పలేను. ఒక సంవత్సరంలో శంకరమఠలో ఆయన పాటలు పాడుతున్నారు. ఉర్రోతులు ఊగిపోతాను, రక్తం ఉడిగిపోతుంది ఆయన పాటలు పాడుతుంటే. అయిపోయాక ఆయన బ్యాక్ స్టేజ్కి వచ్చి కూర్చున్నాక, సార్ నేను మీతో వచ్చేస్తాను సార్ అన్నాడు. ఎవరే నీది అన్నాడు. అది భీమవరం సార్, వచ్చి 2 days అయింది అక్కడికి. ఏం చేస్తావు నువ్వు? డాన్స్ చేస్తావు అన్నట్టు. రాస్తారు, పాట పాడతావు, అస్సలు రాస్తారు అన్నాడు. ఇంకా నాతో వచ్చి నువ్వేం చేస్తావు అన్నాడే గద్దర్ గారు. ఫస్ట్ ఒక వ్యక్తిని నేను తన పాటలతో చైతన్యం కలిగించేసి, నాకేంటంటే
ఈయనకి నక్సలైట్లు తెలుసు అని ఆ చిన్న వయసు అది 19-20 ఇయర్స్లోనూ అసలే అంతంత మాత్రం నాలెడ్జ్. ఆ వయసులో ఏముంటుంది, గన్ వేసుకుని అలా పాక్కుంటూ గన్ ఇలా షూట్ చేసి ఎవరిని చంపేద్దాం అంత కసి ఏదో తెలియంది. ఆ కసి ఎక్కడ వచ్చింది, స్కూల్ మాస్టర్ల మీద అయినా ఉండొచ్చు, ఎవరి మీద అయినా ఉండొచ్చు. నక్సలైట్లో గెలిపి జాయిన్ అయిపోవాలి ఏమది. దాని తర్వాత ఆ దగ్గర యూనివర్సిటీలో ఉంటారని తెలుసు, నాకు హాస్టల్లో ఉంటారని తెలుసు. అంతా మిడిమిడి జ్ఞానమే. అప్పుడు అంజయ్ గారు ఎవరు సీఎంగా ఉండేవారు. ఓహో, మనం యూనివర్సిటీలో స్నేహాలు చేస్తే వీళ్ళు టచ్ అయితే మెల్లిగా వెళ్ళొచ్చు అని ఏఐఎస్ఎఫ్ అని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్లో జాయిన్ అయ్యి అక్కడ కూడా కాల్పుల్లో చనిపోవలసి ఉన్నాను. కోటిలోను 80-81లోను పెద్ద కాల్పులు జరుగుతూనే ఉన్నాను దాంట్లో, ఆ గ్యాంగ్లో. ఓకే. అసలు ఈ స్టూడెంట్స్ యూనియన్ కూడా తెలియదు నాకేంటంటే ఏదో విధంగా వాళ్ళలో కలిసిపోయి అడుగులు పెట్టేయాలి. కసి, తెలియని కసి, ఓకే. గన్స్ అంటే పిచ్చి, విపరీతమైన మోజు, వ్యామోహం, దాని గురించి ఏమైనా చేసేయచ్చు, అది భుజాన ఉండాలి అనుకునేవాడిని. మొత్తానికి చాలా రోజులు యూనివర్సిటీలో నేను చాలామంది దగ్గర కూర్చుని అక్కడ పడుకుని, ఎందుకంటే నాది ఎన్ఐసిటీ, నాది యూనివర్సిటీ చాలా దగ్గర అక్కడ విద్యానగర్లో. తెలియదు కానీ ఎందుకో నాకు ఆ టైంలో నుండి ఈ వీళ్ళు ఇందాక చెప్పాను కదా అమర్మోహన్ వాళ్ళు డాన్సులు ఒకటి కొంచెం ఇటు తిరిగా మెల్లగా. ఇటు తిరిగేవాడికి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ది పడింది, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని. ఆ రోజు అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చారు, స్టేజ్ మీద డాన్స్ చేస్తే అబ్బా సూపర్, అసలు ఎక్సలెంట్, నువ్వు మైకేల్ జాక్సన్ ఈ టైప్ అని. మనం ఈ కళ కూడా ఉందా మన దగ్గర, మనకి ఎలాగ చదువు రాదు కదా, ఉట్టుకుని డబ్బులు సంపాదించాలి, చదువు రాదు, ప్రతిదీ 2 సార్లు చదివేసా, బేవారం వెళ్ళలేను, ఇది జరిగిపోయిందిగా, ఈ మర్డర్ అటెంప్ట్ ఇది జరిగాక ఇంక బేవారం వెళ్ళలేము అని చెప్పి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అండి. ఇన్స్టిట్యూట్లో ఉన్న 2 ఇయర్స్ మాత్రం నాలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పుకు కారణం వి మసూన్ గారు, దేవదాస్ గారు, లక్ష్మి గారు, నాతోటి స్టూడెంట్స్ అందరూ ఉండి నన్ను వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. ఇన్స్టిట్యూట్లో ఉండగానే మా మసూన్ గారు ఎవరైనా వస్తే పరిచయం చేసేవాడు, హోప్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, ఇతను డెఫినెట్గా పైకి వస్తాడు. నేను మార్నింగ్ 7 గంటలకు వెళ్ళేవానండి, నైట్ 7-8 అయ్యేది. నాకు అప్పుడు ₹1,00,000 దాకా ఖర్చు అయింది. నా ఫ్రెండ్సే, నాకు హైదరాబాద్లో ఉన్న నా తెలంగాణ నా ఫ్రెండ్స్, ఇప్పటికీ వాళ్ళే నా ఫ్రెండ్స్, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. నాకు వీళ్ళే, నేను ఈ స్థితిలో ఉంటాను కారణం వీళ్ళు ఎక్కడో వాళ్ళే, నా లోకల్ ఫ్రెండ్స్. నాకు అంటే పుట్టింది బేవరం, తాతల నుంచి బేవరైనా, మా అల్లుడిది బేవరైనా, అందరిది బేవరైనా కూడా అండి, నేను చాలా చిన్న వయసులో రావటం, ఇక్కడ ప్రేమ, ఇక్కడ ఆప్యాయతలు తెలంగాణలో గమ్మత్తుగా ఉంటాయండి. నాకు ఇష్టం బాగా. నేను పక్కా లోకల్, నేను నాకు ఇక్కడ వాళ్ళంటే ఇష్టం. ఎందుకంటే నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది నేను ఇప్పుడే కదా, నా ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను, ఇప్పుడు 20,000 క్రితం ఇంటర్వ్యూలో కూడా ఇదే ఉంటుంది. నాకు ఇష్టం, ఇక్కడ వాళ్ళ ఇష్టం, ఇక్కడ వాళ్ళ స్నేహం ఇష్టం. నేను శ్రీహరి ఇండస్ట్రీలో రాకుంది ఫ్రెండ్స్ మీ ఇద్దరం అప్పటికి ఇద్దరం ఆర్టిస్టులు అవుతామని కూడా తెలియదు. వాడు బాలనగర్లో ఉండేవాడు శ్రీహరి, నేను శంకరమఠలో ఉండేవాడు.